రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువనేత దరువుల అశోక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు అభినవ్ సర్దార్, ఆర్పీ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రసాద్, యాంకర్ ప్రసన్న పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ నటుడు అభినవ్ మాట్లాడుతూ అశోక్ కేవలం వ్యాపార పరంగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందడం చాలా గొప్ప విషయమని, అశోక్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఆర్పీ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రసాద్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముందుంటూ వ్యాపార అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అశోక్ సేవాభావం కలిగిన వ్యక్తి అని, ప్రతి ఒక్కరికి ఆపద అంటే నేనున్నా అంటూ ముందుండే వ్యక్తి అని తెలిపారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలోని విద్యార్థులకు బహుమతులు అందజేసి పండ్లు అందించారు. అందరూ కలిసి అశోక్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. చూడనా చూడాలి పెట్టాల్సిందిగా వచ్చినాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడ వచ్చినాం. అభివందనలు తెలియజేస్తున్నారు అందరూ ఒక్కసారి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడున్న ఊరి పెద్దలందరూ కూడా, పెద్దలు చిన్నలు, యూత్ కమిటీ ఆశీర్వదించాల్సిందిగా వచ్చున్నాం. అట్లానే సర్పంచ్ గారు అందరూ వచ్చారు. మీరందరూ వచ్చి మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆనందించదగిన విషయం అది. సో రీసెంట్గా జరిగిన మీకు తెలుసు, అయినా కూడా మీతో ఆయన ఇన్హెరిటెన్స్ ఆఫ్ ది డే ఈ వచ్చిన హీరో ఎండి సార్ అందరూ కూడా ఆయనకి సల్వా కప్పి థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ పిలిచారు. నెక్స్ట్ టైం సరికి కూడా. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఆయనకు కావాలండి. కదమ్మా ఇక్కడ ఓకే డన్. రెడీ అంటే వాళ్ళ అమ్మగారు నెక్స్ట్ ఇయర్ కి దాన్ని 2 3 చేసి నాకు తిరిగి ఇవ్వాలని చెప్తున్నారు. అంతేనమ్మా. గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు మరి మీ గ్రామ వాస్తవ్యుడు, మంచి మనిషి, అందరికీ తలలో నాలుగుగా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన అశోక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి అశోక్ గారి గురించి చెప్పాలంటే ఎప్పటి నుంచో నాకు పరిచయం అండి. గత 20 సంవత్సరాల నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ, మరి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామంటే ఆయన యొక్క కృషి, పట్టుదల మాకందరికి కూడా ఎంతో సహాయం చేసింది. ఎందుకంటే కొన్ని వందల ఎకరాలు మేము కొనడానికి మాకు ఆయన సహాయం చేశాడు. ఆయన ఒక లాభాన్నే ముఖ్యంగా కాకుండా మరి 10 మంది బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. దాంట్లో సందర్భంగానే ఈరోజు కూడా ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ పిలిచి గ్రామంలో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడే స్కూల్ పిల్లలకి అందరికీ కూడా మంచి మంచి గిఫ్ట్స్, అదే కనుక ఫ్రూట్స్ అన్నీ పంచిపెట్టడం జరిగింది. వారి మంచి మనసుకి అదొక తార్కాణం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇంకా మరెన్నో మరి విజయాలు సాధించాలని, ఆయన అనుకున్న కోరికలను నెరవేరాలని, మరి ఈ గ్రామానికి, తద్వారా మండలానికి, జిల్లాకి, అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా ఆయన యొక్క సేవలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ సార్. అశోక్ గారు, మీకు
మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ, ఈరోజు ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అశోక్ దరోలా ఒక మంచి వ్యక్తి. నాకు ఒక గత 3 సంవత్సరాల నుంచి పరిచయము. ఆ, అన్ని విధాలుగా రియల్ ఎస్టేటే కాకుండా చాలా సోషల్ యాక్టివిటీస్, చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. సో అతని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఊరికి రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అశోక్, అండ్ గాడ్ బ్లెస్ యూ. నీకు ఎల్లప్పుడూ ఆయుష్ ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక పుట్టినరోజు అంటే చాలా మంది ఎక్కడో పార్టీలు గీటీలు చేస్తూ ఉంటారు జనరల్గా. కానీ అశోక్ ఒక మంచి ఆలోచనతోటి స్కూల్ పిల్లలకి, ఇక్కడ ఊర్లో ఉన్న స్కూల్ పిల్లలకి వాళ్ళకి మంచి బుక్స్ కానీ, లేదంటే పెన్ను పెన్సిళ్ళు చదువుకోవడానికి అన్నీ సమకూర్చడం జరిగింది. కాబట్టి అదొక మంచి ఆలోచన. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఏదైనా మనం ఒక సొసైటీ బాగుపడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి అలా ఎంకరేజ్ చేయడం చాలా మంచి ఉద్దేశం కాబట్టి, అండ్ మేము మా అందరితో గిఫ్ట్స్ ఇప్పించడం చాలా ఆనందకరమైన విషయము. అలాగే అశోక్ కూడా ఊర్లో కూడా చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అండ్ డెఫినెట్గా మీ ఆలోచన విధానం, మీరు ఇలాగే 10 మందికి హెల్ప్ చేయాలని చెప్పి ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అశోక్. థ్యాంక్ యూ. రోజు సందర్భంగా సీనియర్ యాక్టర్ మన అభినవ్ సార్ గారు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రసాద్ సారు, అలాగే మన యాంకర్ మేడం గారు ఇక్కడ మెదక్పల్లి గ్రామానికి విచ్చేసినారు నా సందర్భంగా. అలాగే మా మెదక్పల్లి గ్రామ ప్రజలు అందరూ నా బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బర్త్డే ఈ మెదక్పల్లి గ్రామంలో ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెదక్పల్లి విలేజ్ గ్రామస్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అశోక్ గారు, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ కూడా మీరు ఇంకా ఉన్నత పదవుల్లో ఇంకా ఉన్నతంగా అవ్వాలని, మళ్ళీ మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నా. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని చాలా బాగా ఆదరించారు. థ్యాంక్ యూ. ఇచ్చేసిన మన సినిమా యాక్టర్ అభినేష్ గారికి, రవిప్రసాద్ గారికి, ఇక్కడ యాంకర్ మేడానికి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అశోక్ గారికి. ఎదుగుతున్నాడు కాబట్టి రాబోయే కాలంలో మంచి రాజకీయంగా ఎదగాలని కోరుతున్నాము.